హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకైతే బిగ్ షాక్ తెలపనుంది. ఈ యొక్క రేషన్ కార్డ్స్ అయితే చాలా వరకు రద్దు చేసేటటువంటి ప్రక్రియని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదలెట్టడం అయితే జరిగింది. అయితే ఇందులో ఎవరెవరి రేషన్ కార్డ్స్ రద్దు అవుతాయి, ఎవరెవరి రేషన్ కార్డ్స్ అనేది సజావుగా ఉంటాయి అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో తెలపడం జరుగుతుంది. ఈ చిన్న చిన్న పనులు ఎవరైతే చేసుకోకుండా ఉన్నారో వాళ్ళందరి రేషన్ కార్డ్స్ అయితే రద్దు అయ్యేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఈ వీడియోలో క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేనైతే మీకు అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని నేను మీతోని షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. బోగస్ రేషన్ కార్డులపై ఫోకస్ అయితే పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ క్లియర్గా మనకు తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే 3 నెలల రైస్ తీసుకున్నటువంటి కార్డులు. మీ అందరికీ తెలుసు, మొన్న లాస్ట్ నెలలో 3 నెలల రైస్ ఒకేసారి ఇవ్వడం అయితే జరిగింది. ఆ విధంగా పంపిణీ చేసినటువంటి రేషన్ సన్న బియ్యాన్ని 3 నెలల బియ్యాన్ని అయితే 25,415 మంది కుటుంబాలకి సంబంధించినటువంటి కార్డుదారులైతే ఈ యొక్క బియ్యాన్ని తీసుకోలేదు అని చెప్పేసి ప్రముఖ దినపత్రిక ముఖంగా ప్రచురించడం అయితే జరిగింది. 6 నెలల నుంచి వాడని కార్డులు 5,898 కూడా ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది. రెవెన్యూ ఆఫీసర్లు విచారణ అయితే జరుగుతుంది. ప్రభుత్వం అయితే ఆదేశించడం జరిగింది. బియ్యం తీసుకొని రేషన్ కార్డులపై రెవెన్యూ యంత్రాంగం ఎంక్వైరీ చేస్తుంది. కార్డులున్నవారు స్థానికంగా ఉన్నారా లేదంటే 2 చోట్ల కార్డులు ఉన్నాయా, బోగస్ కార్డులా అని ఆరా తీస్తున్నారు. విచారణ పూర్తి తర్వాత యంత్రాంగం చర్యలు తీసుకోనున్నది. పనుల కోసం వలస వెళ్లిన కుటుంబాలు, కొత్తగా వివాహాలు, మృతి చెందిన పేర్లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఇక్కడ వివిధ కారణాల రీత్యా వేరే దేశాలకి పనులకు వెళ్ళినటువంటి వారు తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా డబుల్ కార్డ్స్, ఒక చోట ఉన్నటువంటి కార్డు మరొక చోట కూడా కొన్ని తప్పిదాల వల్ల నమోదు అయినటువంటి కార్డ్స్ కూడా కొన్ని ఉంటాయి. అదేవిధంగా మృతి చెందినటువంటి వారి పేర్లను కూడా తొలగించేటటువంటి పనిలో ఈ యొక్క రెవెన్యూ శాఖ అయితే నిమగ్నమైంది అని చెప్పేసి మనకైతే తెలియడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి ప్రక్రియ వల్ల చేపట్టి వారందరి కార్డ్స్ని కూడా తీసేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. ఇక్కడ కారణాలని ఒకసారి పరిశీలించినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏప్రిల్ నుంచి సన్న బియ్యం అందిస్తుంది. అంతకుముందు దొడ్డు బియ్యం ఇవ్వగా అమ్ముకునేవారు. సన్న బియ్యం పంపిణీ చేయగా దాదాపు రేషన్ కార్డుదారులు క్యూ కట్టి బియ్యం తీసుకెళ్లారు. మార్కెట్లో ₹50 నుంచి 60 పలుకుతున్న బియ్యాన్ని గవర్నమెంట్ రూపాయికి ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధమైనటువంటి సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా 25,415 మంది కార్డులైతే ఎందుకు తీసుకోలేదు అనేటటువంటి అంశాన్ని అయితే ఆఫీసర్లు ఫోకస్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ 25,415 అదేవిధంగా గత 6 నెలల నుండి తీసుకున్నటువంటి 5,898 కార్డులు, అంటే దాదాపు 31,000 కార్డులనైతే ఇక్కడ పరిశీలించి వారికి సంబంధించినటువంటి పూర్తి డాటాని తీసుకొని వీరి యొక్క కార్డులను అయితే రద్దు చేసేటటువంటి అవకాశం ఉంది. మీరు ఎవరైతే గత 6 నెలల కాలం నుండి ఈ యొక్క రేషన్ బియ్యాన్ని తీసుకోవట్లేదో కొంచెం అలర్ట్గా ఉండండి. మీకు మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీరు దరఖాస్తునైతే ఇవ్వండి. మేము నెక్స్ట్ మంత్ నుండి ఈ యొక్క రేషన్ బియ్యాన్ని తీసుకుంటాము, మా కార్డు అయితే డిలీట్ చేయకండి అని చెప్పేసి ఇచ్చినట్టయితే మీ కార్డు అయితే సేఫ్గా ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది రేషన్ కార్డుకి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.